నమస్తే నేను మీ సరితను వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్। ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బ్లౌజ్ పీస్తో అమ్మవారి కలశానికి కిరీటం ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ। ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసేయండి। ఓపెన్ చేసిన తర్వాత 2 ఫోల్డ్స్గా వేసుకోండి। బ్లౌజ్ పీస్ ఓపెన్ సైడ్ మన వైపుకు వచ్చేలాగా వేసుకోవాలి। మధ్యలో ఎటువంటి ముడతలు కానీ కుచ్చు కానీ లేకుండా బ్లౌజ్ పీస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి। శారీకి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా ఫ్రిల్స్ ఇలా వైపు పై వైపుకి లోపల వైపుకి చిన్న చిన్న ఫ్రిల్స్, ఎంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకు పైన కిరీటం అనేది అంత బాగా స్ప్రెడ్ అవుతుంది। ఫ్రిల్స్ అన్నీ అప్ అండ్ డౌన్ లేకుండా అన్నీ ఒకే లెంత్ వచ్చేలాగా ఈక్వల్గా సర్దుకోండి। పైన చూసారా కొంచెం మనకి అప్ అండ్ డౌన్ వచ్చాయి ఫ్రిల్స్। సో వీటన్నిటిని కూడా ఒకే లెవెల్కి వచ్చేలాగా చూసుకొని సెట్ చేసుకోవాలి। ఫ్రిల్స్ అన్నీ ఒకే లెవెల్గా చెక్ చేసుకున్న తర్వాత పైన అప్రాక్సిమేట్గా ఒక 4 ఫింగర్స్ని 2 టైమ్స్గా సెట్ చేసుకుని ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ దగ్గర దారంతో నాట్ వేసేయాలి। నాటు కొంచెం టైట్గానే వేసేయండి। లూజ్గా ఉన్నప్పుడు ఈ మనకు పైన ఉండే ఫ్రిల్స్ అనేవి స్ప్రెడ్ అవ్వవు। సో టైట్గా ఉన్నప్పుడు బాగా స్ప్రెడ్ అవుతాయి। నాట్ వేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపించినట్టుగా బ్లౌజ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి। సేమ్ ఇటువైపు కూడా ఓపెన్ ఉన్న సైడ్ మన వైపుకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి। టోటల్గా 3 భాగాలుగా ఇలా బ్లౌజ్ని వేసుకోవాలి। లోపల వైపు ముడతలు అనేవి లేకుండా ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు ఫస్ట్ టాప్ హెడ్ని మన వైపుకి ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి। అలాగే ఆపోజిట్గా సెకండ్ ఫోల్డ్ ఆపోజిట్ వేసినప్పుడు పైన హెడ్ కూడా ఏ వైపుకి అయితే మనం ఫోల్డ్ చేస్తామో అటువైపుకి మెల్లగా తిప్పుకోవాలి। చాలా హార్డ్గా పట్టుకొని చేయండి, కొంచెం మనం సున్నితంగా చేస్తే లూజ్ అయిపోతుంది బ్లౌజ్ పీసు। బాగా అబ్జర్వ్ చేయండి, హెడ్ ఎటువైపుకి వస్తే మనం ఏ వైపుకి ఫోల్డ్ చేస్తున్నామో హెడ్ అటువైపుకు వచ్చేలాగే టర్న్ చేసుకొని సెట్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ మన వైపు టర్న్ చేయండి, హెడ్ను మాత్రం పై వైపుకే ఉంచండి। సో నెక్స్ట్ ఇంకో ఫోల్డ్, ఇది చివరి ఫోల్డ్ అండి। ఇప్పుడు రిమైనింగ్ మన కింద మిగులుతుంది కదా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం లోపల వైపుకి సర్దాలి। లోపల బ్లౌజ్ అంతా నీట్గా స్ప్రెడ్ అయ్యేటట్లు చేతిని లోపలికి పోనిచ్చి స్ప్రెడ్ చేసుకోండి। నెక్స్ట్ పైన హెడ్ని కొంచెం సున్నితంగా పైకి లాగండి। ఇప్పుడు చూసారా మనం పైన ఇందాక ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో పెటల్స్ అంతా, చాలా క్యూట్గా ఉందండి। ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ కిరీటానికి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న డెకరేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు, కుందంతో కానీ పూసలతో కానీ, అది ఎవరి క్రియేటివ్ని బట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు। చూసారా ఈ ఫ్రిల్స్ అనేవి ఎంత అందంగా ఉన్నాయో, చాలా చాలా బాగా వచ్చింది ఇది, చూసారా కదండి। సో ఇంకేం మరి, వచ్చే వరలక్ష్మి వ్రతానికి మీ ఇంట్లో అమ్మవారి కలశానికి ఇదే విధంగా బ్లౌజ్ పీస్తో కిరీటం తయారు చేసేయండి। చూసిన వాళ్ళందరితో వావ్ అనిపించుకోండి। థ్యాంక్ యూ।